వెల్కమ్ టు టీవీ వైజాగ్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి పక్కనే బాక్సింగ్ ఆట ఆడుకునేందుకు 60 లక్షల రూపాయలు మంజూరు చేశారు జిల్లా కలెక్టర్ రవి పట్టణశెట్టి. ఈ కార్యక్రమాన్ని నర్సీపట్నం ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ ప్రత్యేకంగా దగ్గరుండి కార్యక్రమాన్ని పర్యవేక్షించి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా 60 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసే ఈ బాక్సింగ్ రింకు స్టేట్ లెవెల్లో ఇక్కడే పోటీలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. నర్సీపట్నం ప్రాంతంలో 200 మంది బాక్సర్లు ఉన్నారు. జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎల్వి రమణ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యంగా నర్సీపట్నంలో పోటీల్లో పాల్గొంటూ అనేక రకాల పథకాలు తెస్తూ నర్సీపట్నానికే వన్నె తెస్తున్న బాక్సర్లు కృష్ణవేణి, ప్రియాంక, మౌనిక, రాజేశ్వరి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక గర్ల్స్ హై స్కూల్ నుంచి విద్యార్థినులు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాల నుండి విద్యార్థినులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 2 పీడీలు కూడా హాజరయ్యారు. కార్యక్రమానికి సంబంధించి స్కేటింగ్ క్లబ్ ఆవరణంలో ఈ స్థలాన్ని చూసి దీన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ తెలిపారు. దీంతో బాక్సర్లకు మరింత ఉత్సాహం నెలకొంది. బాక్సింగ్ కోచ్లు అబ్బుతో పాటు వెలగ నారాయణరావు తదితరులు, వైఎస్ఆర్సీపీ పట్టణ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్యే మాట్లాడుతున్న మాటలు మీకోసం. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు నర్సీపట్నంలో ప్రభుత్వం నుండి కూడా జగన్ ప్రభుత్వంలో మరి అనకాపల్లి కలెక్టర్ గారు స్పోర్ట్స్ సెషన్ నుండి ఒక 60 లక్షల రూపాయలు బాక్సింగ్కి సంబంధించి గ్రాంట్ శాంక్షన్ చేయడం జరిగింది. అందులో సుమారుగా 46 లక్షల రూపాయలతో ఒక ఆఫీస్ రూము, ఒక బాక్సింగ్ సంబంధించిన రూము, అలాగే టాయిలెట్ బ్లాక్ కూడా 46 లక్షలతో మరి ప్రారంభిస్తాం. అది టెండర్స్ కూడా అయిపోయినాయి, త్వరలోనే ప్రారంభం. 14 లక్షలు కూడా మరి ఏదైతే మనకి సంబంధిత మెటీరియల్ ఉందో 14 లక్షలు కూడా అంటే సుమారుగా 60 లక్షల రూపాయలతో మరి ఈ ప్రాంతంలో మరి బాక్సింగ్ సంబంధించి అందరినీ కూడా మరి ఎంకరేజ్ చేయాలి, ఇక్కడ ఉండాలి అనే షెల్టర్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు కలెక్టర్ గారు సెషన్ కూడా మరి ఇప్పటికే అరేంజ్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి స్థానానికి సంబంధించి ఇప్పటికే మన కౌన్సిల్లో మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అందరూ కూడా ఇక్కడ స్థలాల్లో ఇక్కడ బాగుంటుంది, రోడ్డు దగ్గరలో అందరికీ అనువుగా ఉంటుంది కనుక ఇక్కడ చేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం మేరకు ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఈ శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నాం. అయితే ముఖ్యంగా దీంట్లో చెప్పాల్సింది ఏంటంటే మరి ఇక్కడ ఎవరైతే కోచ్ ఉన్నారో అబ్బు గారు కానీ, అలాగే మాకు నారాయణరావు గారు ప్రతి దానికి అండదండగా ఉంటారు. ఆయన నారాయణరావు గారు కానీ వీళ్ళందరూ కూడా మరి ఎంతో కృషి, ఈ కృషి వల్ల వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా దానికి తోడు ఈరోజు జిల్లా అధికారి కూడా మరి దాని గురించి రావడం జరిగింది. అంటే ఏదేమిటి కూడా నర్సీపట్నంలో మరి క్రీడలకు సంబంధించి ముఖ్యంగా బాక్సింగ్, కరాటే సంబంధించి కూడా చాలామంది మరి క్రీడాకారులందరూ కూడా ఎంతో పై రాష్ట్రాల సైతం కూడా వెళ్తున్నారు. నిజంగా దానికి తర్ఫీదిస్తున్న అబ్బు గారికి ఇంకా పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నర్సీపట్నం నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలుపుకుంటున్నారు.